నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా పరిషత్ అతిథి గృహం నుండి స్థానిక కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేయాలనే పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నామని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లకు సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, కార్మికుల కొరకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన యాప్లను రద్దు చేయాలని, నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని అన్నారు. నా పేరు కొర్ర త్రినాథ్. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు మండల కేంద్రంలో అనేక కార్మిక సంఘాల ఒక ఆధ్వర్యంలో ఈరోజు మంచి పెద్ద ర్యాలీ చేసి అలాగే ఒక పెద్ద సభ కూడా ఏర్పరచడం జరిగింది. ఇది ఎందుకంటే భారతదేశం మొత్తంగా కూడా ఈరోజు అఖిల భారత కార్మిక సంఘం ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే లేబర్ కోడ్స్ ఏదైతే ఉందో ఆ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి, స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో స్కీమ్ వర్కర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారంగా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పనికి మాలినటువంటి యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అలాగే అదే కాకుండా ఈరోజు రకరకాల ఒక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో పెద్ద ర్యాలీ జరిగింది. నా పేరు కొర్ర శంకర్రావు, సిఐటి మండల కార్యదర్శి ముంచంగిపుట్టు. ఈరోజు దేశవ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన జరిగింది. అదేవిధంగా ర్యాలీతో పాటు అన్ని కార్మిక వర్గం కలిసి ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసుకొని కార్మికుల యొక్క హక్కులు చట్టాలపై గుర్తు చేసి లేబర్ కోడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్కి వ్యతిరేకంగా అందరూ ఇక్కడ చర్చ జరిగింది. కార్మికుల మీద భారం మోపిన లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి, కార్మికులకి అనుకూలంగా చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అది ముంచంగిపుట్టు ప్రాజెక్ట్ 1/6 సెక్టర్. నా పేరే ఈశ్వరమ్మ. నేను మినీ అంగన్వాడీ టీచర్గా నిధులు నిర్వహిస్తున్నానండి. గత సంవత్సరము 42 రోజులు మేము సమ్మె చేసాము, కానీ మినీల కోసం మేము చేయమని చేసాం సార్. ఇప్పటికొచ్చి మాకు మినీలు మేము చేయలేదు. జీవో ఇదిగో ఇస్తున్నాము అదిగో జీవో ఇస్తున్నామని అన్నారు, కానీ ఇప్పటి వరకు మాకు జీవో ఇవ్వలేదు. మాకు త్వరలో జీవో ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే సమాన పనికి సమాన వేతనం అంటున్నారు సార్, కానీ మాకు వేతనం అన్నది చాలా తక్కువ. ఇచ్చే 7,000తోని 11,500తోని మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము, హెల్త్ని కూడా చూడలేకపోతున్నాము. అలాగే ఇప్పుడు అన్నిటికీ అగ్గిపెట్టితో సహా ధరలనక ఆకాశాన్ని తాగేస్తున్నాయి.